హాయ్ ఫ్రెండ్స్, కొత్త ఇల్లు మొత్తం వర్క్ అంతా అయిపోయింది. ఓపెనింగ్ కూడా అయిపోయింది. కాకపోతే టోటల్ వర్క్ అంతా అయిపోయిన తర్వాత ఇల్లు మీకు ఎలా ఉందో చూపిస్తాను. రేకులు అవి ఒక రకమైన రేకులు, ప్లాస్టిక్ రేకులు లాంటివి. ఈ ప్లంబింగ్ మోటార్ ఫిట్టింగ్ అయిపోయింది. మున్సిపల్ నీళ్ళు లాగేది అది, పైది వచ్చి ట్యాంకీ నీళ్ళు పోయేది. ఇది ట్యాబ్, పైనుంచి వచ్చే ట్యాబు. ఇది బాత్రూంలో వెస్టర్న్ బాత్రూమ్ బిగించాము. స్విచ్ బోర్డు దానికి సంబంధించింది. ట్యాబులు, షవర్ అన్నీ పెట్టాను. అయితే గ్రేజర్ పాయింట్ కూడా పెట్టుంది. గ్రేజర్ వస్తే వాళ్ళు గ్రేజర్ బిగించుకుంటారంట. ఇది వెస్టర్న్ బాత్రూమ్, ఇది వెస్టర్న్ సీటు. అయితే చూడండి ఫ్రెండ్స్, టైల్స్ పైకల్లా వేసారు 6 అడుగులు. చూడండి ఎలా ఉందో. అయితే ఇల్లు మొత్తం చూపిస్తాను. మా ఏరియాలో అంకణానికి 3000 తీసుకునేది, విత్ గాళ్ళతోటి 3000 అంకణానికి. ప్లంబింగు, ఎలక్ట్రీషియను, శానిటైజేషన్ వర్క్ మీరు అందుబాటులో ఉంటే, నాకు బిట్రవంట ఏరియాకి చుట్టుపక్కల ఉంటే నన్ను కాంటాక్ట్ అవ్వండి. మీకు నేను పని చేసిస్తా. అంకణానికి 3000. వర్క్ చూడండి ఎలా ఉందో. ఇది నేను చేసిందే కాబట్టి చూపిస్తున్నాను, ఒకసారి చూడండి. పని నచ్చకపోతే అన్నీ క్వాలిటీ వైర్లు, క్వాలిటీ చిచ్చులు అన్నీ క్వాలిటీగా వేస్తాము. అన్నీ ఎర్త్ వైర్తో సహా మొత్తం ఫిట్టింగ్ సెక్షన్ ఉంటుంది. ఎంసీబీ బోర్డు దానికి సపరేట్గా ఉంటాయి. ఏ రూమ్ కా రూమ్ ఎంసీబీ, ఏసీకి సపరేట్ ఎంసీబీ, చిచ్చు కూడా వస్తుంది. అలాగే టోటల్ అన్నీ వస్తాయి అన్నమాట. మీకు వర్క్ నచ్చితేనే చూడండి. ఇది మీకు అర్థమవుతుంది చూడగానే. లోపల వైర్లు క్వాలిటీ వైర్లు వేసి ఇచ్చేస్తాము. ఇలా ఉంటుంది ఫ్రెండ్స్. ఇది ఇల్లు. మీకు నచ్చకపోతే కాంటాక్ట్ అవ్వద్దు. ఇల్లు చూసారు కదా. అయితే చిన్న ఇల్లు, ఇది సింపుల్గా 5 అంకణాల ఇల్లు. ఇది 5 అంకణాల ఇల్లుకే ఎలా చేసామో చూడండి. అయితే మేము తీసుకునేది మటుకు అంకణానికి 3000 గాళ్ళతోటి. హ్యాకింగ్ లేదు, కక్కు సపరేట్గా వాళ్ళు అంకణాల లెక్కన తీసుకుంటారు. దానికి మీరు ఇచ్చుకోవాల్సి వస్తుంది. మట్టి పైన మటుకు మీరు చేయించుకోవాల్సి వస్తుంది. మట్టి ఏదన్నా పైపుల కోసం లోడాలంటే, అంటే శానిటైజేషన్ వర్క్ ఇంటి ఆవరణంలో అయితే మేము లోడుకుంటాం. అవి మున్సిపల్ కాలువలకి పెట్టాలంటే మటుకు మీరు లోడుకోవాలి, మేము ఎవరన్నా కూలోళ్ళని పెట్టి. ఇది ఫ్రెండ్స్ శానిటైజేషన్ వర్క్. ఇది వచ్చేసి చూడండి, ప్లంబింగ్ వర్క్ కూడా ఉంది. ప్లంబింగ్ వర్క్ కూడా చూపిస్తాను. ఇదిగో చూడండి, బాత్రూమ్ లేక వచ్చినాయి, కిచెన్ లేక వచ్చినాయి. బ్యాక్ సైడ్ కూడా ఉన్నాయి అన్నమాట. ఈ బ్యాక్ సైడు కిచెన్లోకి బాత్రూమ్కి అటాచ్మెంట్ అన్నమాట అవి. అయితే వెనక పైప్ లైన్ చూపిస్తాను. ఇది పైప్ లైను కిచెన్లో పోయినాయి మొత్తం. అంటే మోటార్ పైప్ ఒకటి, ఇన్ అవుట్ అన్నమాట, 2 పైపులు. ఇది చూడండి, పైన ఉండేది ఎయిర్ పైపు. మనం నీళ్ళు వదిలినప్పుడు ఎయిర్ పైప్ అన్నమాట అది. ఇది ట్యాంకీ 500 లీటర్స్, అవి ఎయిర్ పైప్ అన్నమాట. ఇది క్లీన్ చేసుకునేటప్పుడు ట్యాంకీ క్లీన్ చేసుకుంటే పోయే వాటర్. ఇది ఓవర్ఫ్లో. ట్యాంకీ ప్రస్తుతానికి పట్టాము నీళ్ళు సగం బట్టి క్లీన్ చేస్తున్నాం. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి.